బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. పంజాగుట్ట పిఎస్ లో విష్ణుప్రియ విచారణ ముగిసింది. అయితే 2.5 గంటల పాటు పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ కంపెనీలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. తన అడ్వకేట్ తో కలిసి పంజాగుట్ట పిఎస్ కి వచ్చారు. ఇటు బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం విష్ణుప్రియ ఫోన్ ను పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు పోలీసులు. అండ్ పంజాగుట్ట పియాస్ లోనే ఆర్జే శేఖర్ బాషా విచారణ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, అసలు బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. సో పంజాగుట్ట పిఎస్ లో అయితే విష్ణుప్రియ విచారణ ముగిసింది అన్నట్టుగా తెలుస్తోంది. 2.5 గంటల పాటు ఇటు పోలీసులు విచారించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏంటి అక్కడ? సంజన, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి విష్ణుప్రియను 2.5 గంటల పాటు పోలీసులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అనేక కీలక అంశాలను కూడా విషయాలకు సంబంధించినటువంటి విషయాలను అడిగినప్పుడు ఆమె స్టేట్మెంట్ ద్వారా అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు పోలీసుల యొక్క విచారణలో అసలు మొత్తం ఎన్ని రోజుల నుంచి తను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుంది, ఇప్పటి వరకు ఎంత మొత్తాన్ని సంపాదించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆ ప్రశ్నలు సంధించినప్పుడు తాను ఇప్పటి వరకు కూడా గత కొంతకాలం నుంచి ఇతర నటీనటులు ఏ రకంగా అయితే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారో తాను దీన్ని లీగల్ గానే భావించాను, అందరూ చేస్తున్నారు కాబట్టి తను బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ ను వేరొక వ్యక్తులు కూడా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి తనకు తెలియకుండానే ఇది ఇల్లీగల్ అనేటువంటి వ్యవహారానికి సంబంధించి తనకు అవగాహన లేకపోవడం కారణంగా ఇది ఎక్కువ డబ్బును ఆశ చూపినటువంటి సందర్భంలోనే మిగతా వ్యక్తులు ఎలాగైతే ప్రలోభాలకు గురై యాప్ ను ప్రమోట్ చేయడం జరిగిందో తాను కూడా అలాగే ప్రమోట్ చేశాను అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఎదుట ఇటు విష్ణుప్రియ ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు యొక్క 2.5 గంటల పాటు జరిగినటువంటి యొక్క విచారణలో పూర్తిగా విచారణ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 15 యాప్స్ ను తాను ప్రమోట్ చేశానటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది. అయితే ఆ 15 యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి సందర్భంలో ఒక యాప్ ను ప్రమోట్ చేసినప్పుడు 90,000, ఇంకొక యాప్ ను ప్రమోట్ చేసినప్పుడు 80,000, మరొక యాప్ ను ప్రమోట్ చేసినప్పుడు 70,000, ఇలా వేల రూపాయలు దాదాపు ₹1,00,000 వరకు కూడా బెట్టింగ్ యాప్స్ ను ఒక్కొక్క ప్రమోషన్ కు ₹1,00,000 వరకు కూడా దగ్గర తీసుకున్నట్లు కూడా తను ఈ విషయానికి సంబంధించి తెలియదు. గత కొంతకాలం నుంచి కూడా తను ఈ వ్యవహారం చేసినటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే పోలీసులు ఎదుట అతను ఒప్పుకోవడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి విష్ణుప్రియ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అనంతరం తాను తన బ్యాంకు స్టేట్మెంట్ ను మొత్తాన్ని కూడా పొందుపరచడం జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్ ను రిసీవ్ చేసుకున్న తర్వాత మొబైల్ ను ప్రస్తుతానికి తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎన్ని మొబైల్స్ యూజ్ చేస్తారనేటువంటి విషయాలను అడిగినప్పుడు తను కేవలం ఒకే మొబైల్ వాడుతాను అనే విషయాన్ని చెప్పిన తర్వాత తన వ్యక్తిగత మొబైల్ను కూడా ప్రజెంట్ పోలీసులు సీజ్ చేశారు. ఇక 2.5 గంటల పాటు జరిగినటువంటి విచారణలో ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తి చేసిన తర్వాత మరికొద్ది సేపట్లోనే ఆమెను ఇక్కడి నుంచి పంపించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి తను పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు సంబంధించి మీడియాతో మాట్లాడుతుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపున అడ్వకేట్ తో సహా వచ్చింది కాబట్టి అడ్వకేట్ సమక్షంలోని యొక్క విచారణ అనేది కొనసాగింది కాబట్టి ఈ తనకు జరిగినటువంటి తనను విచారించినటువంటి తీరు మీద విష్ణుప్రియ లేదంటే అడ్వకేటు ఎవరో ఒకళ్ళు స్పందించినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పంజాగుట్లో జరిగినటువంటి యొక్క విష్ణుప్రియ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇటుంచితే ఇక మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీని షాకు గురి చేసే విధంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం 15 మంది, ఒకవైపున ఇక్కడ 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది మీద కేసులు నమోదైతే అక్కడ దాదాపు 15 మంది మీద కేసులు నమోదై మొత్తం 25 మంది ప్రముఖుల మీద యొక్క కేసులు అనేవి నమోదవడం జరిగింది. ఇందులో సెలబ్రిటీస్, స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి వ్యవహారానికి సంబంధించి నటుడు హీరో రాణా ఉన్నారు, అలాగే విజయ్ దేవరకొండ ఉన్నారు, మంచు లక్ష్మి ఉంది, హీరోయిన్ నిధి అగర్వాల్, అలాగే రీసెంట్ గా బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి శోభా శెట్టి, ఇలా దాదాపు మొత్తం 15 మంది వ్యక్తుల మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు వాళ్ళని ప్రాథమిక ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపున అవసరమైతే ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో అవసరమైతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించడం జరుగుతుంది. వీరి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటే మాత్రం
ఇమీడియట్ గా వాళ్ళను అరెస్ట్ చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీడియా ముఖంగా ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలియజేశారు. ఇక మరోవైపున మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది కాబట్టి మియాపూర్ పోలీసులు కూడా దీని మీద చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో వీళ్ళ యొక్క పాత్ర మీద దర్యాప్తు అనేది కొనసాగుతున్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి అమాయకులు బలైపోవడానికి అది డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు కారణమయ్యారు. ఒకవైపున నటీనటులుగా ఉంటూ అధిక మొత్తంలో సంపాదించుకుంటూ ఇంకా అత్యాశకు పోయి ఈ రకమైనటువంటి ఇల్లీగల్ యాప్స్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి గేమింగ్ ఇటు బెట్టింగ్ యాప్స్కు పర్మిషన్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా ఇల్లీగల్ అనుకోనో లేకపోతే అది లీగల్ అని తెలిసినా తెలియకపోయినా చేసింది తప్పు కాబట్టి దీని పరంగా చట్టపరమైనటువంటి చర్యలకు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇక మనకు ఇప్పటి వరకు ఒకవైపున టేస్టీ తేజ్ అనేటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ యొక్క విచారణ పూర్తి చేశారు. మరోవైపున హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ యొక్క విచారణ పూర్తయింది. ఇప్పుడు నటి విష్ణుప్రియ భీమనేని యొక్క విచారణ పూర్తి చేశారు. మరి ఇవాళ విచారణకు మొత్తం 11 మంది ఎవరికి 6గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి 6గురు ఇంతవరకు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాలేదు కాబట్టి మరి వీరు విచారణకు వస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు వీరి యొక్క విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే మరోవైపు ఈ యొక్క బెట్టింగ్ ప్రమోషన్స్ మీద ఈడీ అధికారులు కూడా దృష్టి సారించారు. అసలు ఇందులో అంటే అనేక మంది నటీనటులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, మరోవైపున అంటే ఎక్కువ మొత్తంలో ఫాలోవర్స్ను కలిగి ఉన్నటువంటి యూట్యూబర్లు ఉన్నారు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. హవాలా ద్వారా లావాదేవీలు జరిగినటువంటి అనుమానాలను తలెత్తుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ను తెప్పించుకున్నటువంటి ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ డీటెయిల్స్ను కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే ఇక్కడ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను బట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకుని ఈడీ అధికారులు సైతం ఈసీఐఆర్ నమోదు చేసి వీళ్ళను ఎంక్వైరీ చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తం ఇప్పటి వరకు దాదాపు 25 మంది ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే మరోవైపున నటీనటులు కావచ్చు, ఇటు యూట్యూబర్లు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి యాక్షన్ కు రెడీ అయినటువంటి పోలీసులు వరుసగా ప్రత్యేకులను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. సంజన. ఎస్ రత్నకుమార్, అయితే ఇన్ఫాక్ట్ ఈ కేసులో అంటే ఇప్పటికే ఎంతమంది విచారణకు హాజరయ్యారు రత్నకుమార్? ఇప్పటి వరకు 3 విచారణకు హాజరవడం జరిగింది. ఇందులో ఒకళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ ఉన్నారు. అలాగే మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి అయినటువంటి విష్ణుప్రియ ఇవాళ విచారణకు హాజరైంది. అలాగే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి హబీబ్ నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. వీళ్ళ యొక్క విచారణలో చాలా కీలకంగా అసలు వీళ్ళు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో వీళ్ళ యొక్క పాత్ర అనేది ఏంటి? కేవలం టెలిగ్రామ్ లింక్స్ ను మాత్రమే ప్రమోట్ చేశారా, లేదంటే డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్ యొక్క ప్రమోషన్స్ అనేవి ఉన్నాయా? యాప్స్ ను ప్రమోట్ చేస్తే ఎంతకాలం నుంచి యొక్క బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్ అనేది కొనసాగుతూ ఉంది? వీళ్లకు మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఎవరి ద్వారా వీళ్ళు లబ్ధి చేకూరుతోంది? వీళ్లకు ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను ఆరా తీయడం జరిగింది. ఇక వీరి యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి లావాదేవీలతో కూడినటువంటి ఆ స్టేట్మెంట్లను కూడా పొందుపరిచినటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా ఆరా తీశారు. ఇక వీరి 3గురిని విచారించిన తర్వాత తాము పిలిచినప్పుడు మరొకసారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సహకరించాలన్నటువంటి విషయాలని విచారించినటువంటి ఈ 3గురికి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వారు కూడా ఖచ్చితంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు తాము సిద్ధంగా ఉన్నటువంటి విషయాలను తెలియజేశారు. ఇక ఎప్పుడు ఏ క్షణమైనా సరే వాళ్ళని పిలిచినటువంటి అవకాశాలు ఉంటాయి. మరొకసారి ఇక మిగతా వారు ఇప్పటి వరకు మరి ఇటు రితు చౌదరి కానీ, లేకపోతే సీనియర్ యాక్ట్రెస్ సురేఖవాణి కూతురు సుప్రీత కావచ్చు, లేకపోతే ప్రజెంట్ నటిమణిగా ఉన్నటువంటి శ్యామల, వీళ్ళతో పాటు మరొక 3గురికి మొత్తం 6గురికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కు మనకు విష్ణుప్రియకు ఇంతకంటే ముందు అంటే గత 2 రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పటికీ ఆమె 2 రోజుల పాటు తన యొక్క లీగల్ అడ్వైస్ తీసుకొని ఇవాళ అడ్వకేట్తో సహా విచారణకు హాజరైంది. మరి ఇవాళ నోటీసులు ఇవాళ ఆ విచారణకు హాజరు కావాలని తెలియజేసిన వాళ్ళందరూ కూడా లీగల్ అడ్వైస్ తీసుకొని మరి వాళ్ళు రేపు లేదా ఎల్లుండి వస్తారా, లేదంటే ఇవాళ సాయంత్రం వరకు విచారణకు వస్తారా లేదనేది కూడా కొంత క్వశ్చన్ మార్కుగా మారినటువంటి పరిస్థితి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.